నమస్కారం. క్యాటరిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నా. కొద్ది రోజుల క్రితం మన చిత్తూరు జిల్లాలో ఒక గుడి మలేశ్వర స్వామి గుడి అని చెప్పి కొండ మీద ఉంటుంది, ఘాట్ రోడ్. అలా వెళ్తున్నప్పుడు ఒక కింగ్ పిన్నేది అంటారు కదా, ఆ క్రాస్ వస్తున్న మూమెంట్లో ఒక చోట బ్యాగ్ ఏదో పడేసింది హాసిని. బైక్ నడుపుతుంది ఆమె భర్త రమేష్, మధ్యలో పాప ఉంది. దెన్ బ్యాగ్ పడింది అనగానే పాపని పట్టుకున్నాను, నువ్వు బ్యాగ్ తంటే అతను బండి ఆపి ఆ ఘాట్ రోడ్ దగ్గర బ్యాగ్ తేయడానికి వెళ్ళాడు. అప్పటికే మాటేసి ఉన్నటువంటి యుగంధర్ ఎవడు, ఈ హాసిని బాయ్ ఫ్రెండ్ అంట. వాడు ఇంకో ఇద్దరు కలగలిపి ఘోరాతి ఘోరంగా ఈ రమేష్ని ఆ అడవిలోకి పట్టుకెళ్ళిపోయి చంపేశారు. బాడీని ఎక్కడెక్కడ లోపల పడేసి వచ్చి కొండ మీదకి వెళ్లకుండా ఇక రిటర్న్ అయ్యారు. అదే బండి మీద యుగంధర్తో పాటు ఒకడు, ఆ వెనక వచ్చేసి ఈమె హాసిని బుట్టపిల్ల 1 year పాప. సరే సాయంత్రం అయింది, ఇంకా హాసిని బిడ్డ రాలేదు, అల్లుడు రావట్లేదు, ఏమేరి వీళ్ళు ఏంటి అని చెప్పేసి హాసిని వాళ్ళ అమ్మా నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. హాసిని వాళ్ళది కుప్పం దగ్గర ఊరు. ఈ అబ్బాయి రమేష్ వచ్చేసి హోసూరులో పనిచేస్తూ ఉంటాడు. హోసూరు అంటే తమిళనాడు కింద వచ్చేది, బట్ బెంగళూరుకి నియర్ బై ఉంటుంది. అతను వచ్చేసి తమిళనాడు అనమాట. ఆల్మోస్ట్ పక్కన ఉంటుంది. తెలుగు, కన్నడం, తమిళం 3 ఆ భాషలు మొత్తం చిత్తూరు జిల్లాకి మొత్తం కలగలిపి ఉంటాయి. సో పాపం అతనేమో తమిళనాడు చెందినటువంటి వాడు. అతని వయసు ఏమో ఇప్పుడు 23 సంవత్సరాలు, హాసిని వయసు 19 సంవత్సరాలు. దెన్ వాళ్ళకు ఒక పాప. అంటే ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం తేలింది, హాసినికి 18 సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేశారని తేలింది. సరే పక్కన పెడదాం. హాసినికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు, వాలూరుడు అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకోవాలి కదా. ఆ పిల్లకి వాడితో పెళ్లి చేయలేదంటే అమ్మాయికి నేను రమేష్కి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండాలి కదా. ఈ దుర్మార్గులు ఏం చేసింది, పెళ్ళైన తర్వాత కూడా ఇంకా యుగంధర్తో ఈ సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఎంతకంటే రమేష్ని దారుణంగా చంపి ఆ తర్వాత యుగంధర్తో ఊరేగాలి అన్నంతగా అనుకున్న ప్లాన్ ప్రకారం దారుణంగా చంపేశారు. ఎలా అంటే గుడికి బయలుదేరామని చెప్పేసి లైవ్ లొకేషన్ పెట్టేసింది వాట్సాప్లో. ఈ లైవ్ లొకేషన్ చూసుకుంటూ వాడు ముందుగా ఒక చోటుకున్నాడు, ముందుగా చెప్పేసింది, నేను ఆ రూట్లో వెళ్తున్నప్పుడు ఒక చోట నేను బ్యాగ్ పడేస్తాను, అప్పుడు వెనక్కి వస్తే చంపేయండి రండి. పక్క రెక్కి చేసి స్కెచ్ చేసుకొని చంపేశారు. ఇక పాప కూతురు ఇంకా రాలేదని చెప్పేసి హాసిని అమ్మని కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తుంటే వెళ్ళేటప్పుడు బైక్ మీద రమేష్, హాసిని పాప. అదే బైక్ రిటర్న్ అయింది. హాసిని పాప ఉన్నారు, బట్ బైక్ మీద రమేష్ కాదు ఇంకో 2 మగవాళ్ళు ఉన్నారు. ఎవరు ఇల్లు ఏంటి అన్నప్పుడు హాసిని పట్టుకున్నారు. మొత్తానికి ఎలానో చెప్పింది యుగంధర్ అని చెప్పేసి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. మరి మొగుడిని చంపడానికి వెళ్ళొచ్చు కదంటే లేదు, వాడు చస్తాను కదా, నేను వెళ్ళలేదు. మొగుడు చస్తే నేను ఎందుకు వెళ్తారు తల్లి, ఇక నాకు వద్దు, నేను పలానోడితో వెళ్ళిపోతాను, నువ్వు ఉంటే నేను చంపేస్తానంటే అయిపోయా, నీకు దండం పోవే అని ఈ రోజుల్లో మొగుళ్ళు అంటున్నారు కదా. తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయటాలు, తెలిసి తెలియని వయసులో వచ్చేసి కాపురం చేసి పిల్లలను కనటాలు, ఆ తర్వాత కామంతో కటకటలాడిపోతూ అంటారు కుటుంబం కోసమే అంతా కూడా అన్నట్టు ఉండే మొగుళ్ళని చంపటాలు ఏంటో కొంతమంది ఆడవాళ్ళు.